నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లింగాల మండలంలో వ్యవసాయ మోటార్ల వైర్ల దొంగతనాలపై సత్వరమే చర్యలు చేపట్టాలి. రైతులతో కలిసి ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరాన్ని నిరసిస్తూ నిర్వహించే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజలకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల పిలుపు. ఉకాయపల్లెలో చెత్త చెదారాలను తరలించి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. కార్పొరేషన్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉకాయపల్లె వాసుల వినతి. లింగాల మండలంలో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన వైర్ల దొంగతనం పోలీసులు పట్టించుకోకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రైతులతో కలిసి లింగాల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా లింగాల మండలంలో విచ్చలవిడిగా రైతుల మోటార్ల వైర్లు చోరీకి గురవుతున్నాయని, నిన్న ఒక్కరోజే 40 మోటార్లకు చెందిన కాపర్ తీగలు, విద్యుత్ వైర్లు చోరీ జరిగిందన్నారు. వరుస చోరీలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. కొన్ని నెలలుగా విద్యుత్ వైర్లు, మోటార్, కాపర్ తీగల చోరీ జరుగుతున్నాయని, రైతులకు జరుగుతున్న నష్టాన్ని ఎవరు పూడుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై ఇప్పటికే లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశామని, వరుస కేబుల్ చోరీలపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ తీరును మార్చుకోవాలని, చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఎస్పీ ఎంపీతో ఫోన్లో మాట్లాడుతూ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతాయి. నిన్నొక్క రోజు 2 రోజుల క్రితం కోమనూతుల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి భార్య, ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు 1000 మీటర్ల కేబుల్, అంటే దాదాపు మీటర్ 250 రూపాయలు అవుతా ఉంది కేబుల్ కొనాలంటే. అంటే 2.5 లక్షల రూపాయల కేబుల్ దోపిడీకి గురైంది, దొంగతనానికి గురైంది. మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు? మరి ఇవాళ రైతుల తరఫున ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుళ్లను, లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎస్హెచ్ఓ గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రైతులు ఏదైతే నష్టపోయారో ఆ రైతులకు జరిగిన నష్టాన్ని మరి రికవర్ చేసే విషయంలో తప్పకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించమని, ఇదే సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్ళాం. ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు తన ఎంత కేబుల్ నష్టమైంటే అంత కేబుల్ రికవర్ చేయించే దిశగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏ గ్రూపులు అయితే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్టపరంగా నిలువరించమని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఉన్నాం. ప్రణాళికాబద్ధంగా క్రీడా జీవితాన్ని రూపొందించుకుంటే విజయాలు సులభమవుతాయని జిల్లాకు చెందిన ప్రముఖ మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణ్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచి తిరిగి తన సొంత గడ్డకు చేరుకున్న నల్లపురెడ్డి శ్రీచరణ్కి క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కడప నగరంలోని వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో నిర్వహించిన సత్కార కార్యక్రమం వేడుకగా జరిగింది. అభిమానుల హర్షధ్వానాల మధ్య మైదానంలోకి అడుగుపెట్టిన శ్రీచరణ్కి జయహో శ్రీచరణి అంటూ జయ జయ ధ్వానాలతో మైదానం హోరెత్తింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా తర్వాత తాను క్రికెట్ ఆడడం ప్రారంభించానని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో 5 ఏళ్లు నిలకడగా రాణించడం ద్వారా తన ప్రతిభను చాటుకోవడం జరిగిందన్నారు.
ఘన విజయం తర్వాత కడప జిల్లాకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ ప్రేమాభిమానం చూపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. యువ క్రీడాకారిని రాణించడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు 5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. తాము ప్రకటించిన ప్రోత్సాహ బహుమతిని యువ క్రికెటర్ల కోసం కేటాయించాలని శ్రీచరణి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రేణుక, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. My parents' permission. So after COVID, I started playing cricket. 5 years తర్వాత all మన కడప డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్ తో ఇంకా ఏసీఏ సపోర్ట్ తో నేను సో వాళ్ళ సపోర్ట్ నాకు 5 years కాన్స్టెంట్ గా ఉండడం వల్ల ఐ థింక్ అంటే రాబోయే తరానికి మీరు ఇచ్చే స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ మీరు ఎలాంటి సందేశం బీ ఇన్ ద ప్రాసెస్ లైక్ డోంట్ హర్రీ రోజు మనమందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్ళకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్ళడానికి మనమందరం సహకరించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలనేది క్రీడలలో రాకూడదని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు. ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించినది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు ప్రతిభ సెన్సెక్స్ జరగాల, నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు శ్రీచరణికి ఇంత సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది. ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కానీ మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలు పిలుపునిచ్చారు. ఈరోజు కడపలోని పార్టీ కార్యాలయంలో ఈ నెల 12న జరిగే ఆందోళనకు సంబంధించి వైసీపీ నేతలు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీల పరిధిలో ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన కోటి సంతకాలు నవంబర్ 24న పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి కోటి సంతకాల ప్రతులను సమర్పిస్తారన్నారు. 18 నెలల కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో దాచుకో దోచుకో అన్న రీతిలో అవినీతికి పాల్పడ్డారన్నారు.
అన్ని రంగాలను అమ్మకానికి పెట్టారని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని వైఎస్ జగన్ మెడికల్ కళాశాలలను అత్యాధునిక సదుపాయాలు, పరికరాలతో నిర్మిస్తే పీపీపీ పేరుతో అనుచరులకు ప్రజాస్వామ్యం దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలలో పరికరాలను తరలించడం దారుణమన్నారు. నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును, ఆస్తులను దండుకుంటున్నారని ఆరోపించారు. పన్నెండవ తారీఖు ఈ నెల అన్ని నియోజకవర్గాల్లో అంటే అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రాష్ట్ర వ్యాపితంగా ఒక ప్రజా ఉద్యమం కని విని ఎరగని ప్రజల మద్దతుతో పెద్ద ర్యాలీలు తీసి వినతి పత్రాలు అంటే డిమాండ్ నోటీసులు అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన దాంట్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రభుత్వ వైద్య కళాశాల దాంతో పాటు ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి పీపీపీ మోడ్ అని చెప్పేసి ఒక కొత్త పేరు తగిలించి అమ్మేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయింది. కాబట్టి వైద్యాన్ని అన్నిటిని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో అన్ని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ, కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని మేము రేపు ప్రజల మద్దతుతో ఈ ర్యాలీ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, ఉక్కాయపల్లె వేస్ట్ మేనేజ్మెంట్ యార్డును వెంటనే ఊరి మధ్య నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత సయ్యద్ గౌస్ పేరు తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఉక్కాయపల్లె చెత్త స్టాక్ పాయింట్ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్పీర్, జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్, డివిజన్ ఇన్ఛార్జి యూసుఫ్తో పాటు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పరిశీలించారు. గతంలో కడప నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్త చెదారాలు, వ్యర్థాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో డంప్ చేసేవారు. అయితే ఈ కారణంగా ఎదురయ్యే సమస్యలపై పోరాటాలు చేస్తే ఇక్కడ చెత్త నిల్వ చేయకుండా డంపింగ్ యార్డును నగర శివార్లలోకి తరలించారు. అయితే ప్రస్తుతం కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త చెదారాలను రీసైక్లింగ్ చేసేందుకోసం నిర్ణయించారు. అయితే కార్పొరేషన్ అధికారులు ఈ విషయం ఇందుకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తుందని చేతులెత్తేయడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇక్కడి నుంచి చెత్త తరలించని కారణంగా ఇక్కడ చెత్త చెదారాలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయంగా పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాదుడు లేరని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు వెంటనే యార్డును ఊరి మధ్య నుంచి తొలగించి ఊరి బయటకు తరలించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఏం చేయడం లేదు సార్. ఆయన దగ్గర ఉండదు ఇవన్నీ. అంతే ఇంకా అమ్ముకోవడమే, అంతే. డస్ట్బిన్లు మనం గమనించినట్టయితే 5 సంవత్సరాల ముందు ప్రజలకు డస్ట్బిన్లు ఇచ్చినారు. ఇప్పుడు డస్ట్బిన్లు ఇవ్వట్లేదు, ఏం లేదు. ప్రజలకు స్టాక్ పెట్టండి, బండి దీన్ని ఎత్తాలంటే అంత తొందర కాదంటారు. ఉక్కేపల్లిలోని కంపోజ్డ్ డంపింగ్ యార్డ్లో ఉన్నాము. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పోరాడి ఇక్కడ ఉండే పాత డంపింగ్ యార్డ్ను తీసేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కంపోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాలిడ్ చెత్తను మరియు బయోకు సంబంధించిన చెత్తను సపరేట్ చేసి ఏదైతే చెత్త ఎరువులకు ఉపయోగపడుతుందో దానిని సపరేట్గా తీసుకుని వెళ్ళి ఏదైతే చెత్త రీసైకిల్కి ఉపయోగపడుతుందో దాన్ని సపరేట్ చేసి దాన్ని రీయూజ్ చేయాలనే ఉద్దేశంతో
జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎటువంటి యంత్రాలు, దానికి సంబంధించిన యంత్రాలు పనిచేయడం లేదు. లోపల ఒక యంత్రం కూడా పనిచేయడం లేదు. ఈ చెత్తని ఎత్తే ఈ క్రెయిన్లు ఏదైతే ఉన్నాయో, మళ్ళీ ఈ కంప్రెస్ చేసే సామాగ్రి యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఏవి కానీ పనిచేయడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అధికారులు ఆ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ వీళ్ళని అడిగితే ప్రైవేట్ గా క్రెయిన్స్ అవి తెప్పించి ఎత్తుతామంటున్నారు, కానీ అది ప్రతిసారి కుదరని పని. ఆ యంత్రాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా ప్రభుత్వానికి, పోయిన ప్రభుత్వం ఇది చేసింది, ఈ ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. మిగిలిన కంపోజ్డ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో, డంపింగ్ యాడ్స్ ఊరి బయట ఉన్నాయి. పుట్లంపల్లిలో ఉంది, అలంకానపల్లిలో ఉంది. ఈ ఒక్క యాడ్ మాత్రమే ఎందుకు ఊరి మధ్యలో పెట్టినారు? ఈ ఊరి బాగోగులు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి కానీ, ఈ అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ ఎందుకు ఇది పట్టడం లేదు? మా ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి యూసుఫ్ 3 సార్లు 4 సార్లు అర్జీ ఇచ్చినారు, కానీ కమిషనర్ కానీ ఏఈడిఈలు కానీ చేస్తామయ్యా కొంచెం ఓపిక బట్టి అంటున్నారు. డబ్బులతో కూడిన సమస్య అంటున్నారు. డబ్బులు ప్రజల సంక్షేమానికి, ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగించకపోతే ఇంకా దేనికి ఉపయోగిస్తారు? మీరు డబ్బులు చూసుకుంటున్నారా? ప్రజల ఆరోగ్యం చూస్తారా? ప్రజలకు ఆరోగ్యం కదా ముఖ్యము. కాబట్టి నేను అధికారులకు ఒకటే కోరుకుంటున్నా, మీరు వెంటనే స్పందించి, ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నా, వెంటనే స్పందించి దీనిపై చర్య తీసుకొని ఇక్కడ ఉండే డంపింగ్ యార్డ్ను ఊరి బయట ఇక్కడ నుంచి తొలగించి ఊరి బయట పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు మనకు. ఇక్కడ ఎంబడే యాక్షన్ ఇవ్వాలా. ఎప్పుడైతే మీరు 2 రోజులకి తీసేస్తారా, వారానికి 10 రోజులకి తీసేస్తారా, అన్ని రోజులు ఏ రోజు చెత్త ఆ రోజు తీసుకుపోవాలా. ఇక్కడ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, చనిపోయిన జంతువులు, కుక్కలు, ఎనుములు కూడా ఈడే తెచ్చేస్తారంట. ఈ వాసన ఊరు మొత్తము ఎలా ఉంటారండి? ఇది ఆలోచించాలి కదా జనాలు. ఇటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో, ఈ పరిస్థితిలో కడప నడిబొడ్డు మీద మనం జీవిస్తున్నామంటే ఇది చాలా హాస్యాస్పదం. కాబట్టి అధికారులు ఇక్కడైనా స్పందించండి. చాలా నెలల నుంచి ఇది పని చేయకుండా ఉంది. ఇది పని చేయకపోతే అక్కడ ఉండే చెత్త తీయలేరు. అది తీసిన తర్వాత ఈ కంప్రెసర్ మిషన్స్ లో వేసి ఇది రీసైకిల్ చెత్త వచ్చేసి కంప్రెస్ చేసి ఎత్తాల, అది కూడా పని చేయడం లేదు. ఈ స్టాక్ ఈ మిషన్ పని చేయకపోవడం వల్ల స్టాక్ అక్కడే ఉంది. ఈ వాసన అసలు ఈ డంప్ యార్డ్ ఊరి మధ్యలో ఉంది. ఈ ఊర్లో ఉండే జనాలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు, రోగాలకు గురవుతున్నారు. ఊర్లోకి రావాలన్నా పోవాలన్నా ప్రతి ఒక్కరు ఈ దుర్వాసనకు లోనే పోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాము. అదే వీళ్ళని కూడా చెప్తున్నాము ఉద్యోగులకు, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ, మీ ఓపిక మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా చాలా దుర్వాసన. ఒకటి వచ్చేసి ఇది ఊరి మధ్య ఉండడం ఒక ప్రాబ్లం అయితే, అందులో జనాల మధ్య ఉండడం ఒక ప్రాబ్లం అయితే, అందులో ఇక్కడ మిషనరీస్ పని చేయక, ఈ జేసీబీ కానీ కంప్రెషన్ మిషన్ కానీ పని చేయకుండా వీళ్ళు చెత్త ఎత్తడం ఇబ్బందిగా ఉంది. వీళ్ళైతే పాపం చేయాలని ఉన్నారు. మిషనరీస్ లేవు ఇక్కడ. ఇంకా ప్రైవేట్గా జేసీబీ ఎప్పుడు వస్తుందో, అది ఎన్ని రోజులకు వస్తుందో, 2 రోజులకు 4 రోజులకు అప్పుడు ఎత్తుతున్నారు. ఇక్కడ ఊరోళ్ళతో మాట్లాడినాం మేము. ఊరోళ్ళతో మాట్లాడితే, అయా ఇక్కడ ఎనుములు చనిపోయినా, కుక్కలు చనిపోయినా ఏడే తెచ్చేస్తున్నారు. అది 2 రోజులైనా 4 రోజులైనా వారమైనా మేము సహించలేకపోతున్నాం. వాసనకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. కానీ ఇదొకటే ఊరి మధ్య ఎందుకు పెట్టినారో అది అర్థం కావాలా. ఇది అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదు, అర్థం కావాలి. ఓకేనా. ఈరోజు కడప నగరంలోని మాచిపల్లె వెళ్లే దారిలో ఉక్కాయపల్లె అనే ఒక గ్రామం ఉంది. ఇది ఉక్కాయపల్లె గ్రామం అని చెప్పేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఉక్కాయపల్లె అని చెప్పేసి ఇక్కడ ఉండే వాతావరణం కూడా పల్లెలాగానే ఉంది. ఇక్కడ నేను దాదాపు ఒక 8 ఏళ్ల నుంచి నివసిస్తున్నాను. ఈ రోడ్డు గుండా ప్రతిరోజు చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు నుంచి ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. దీని గురించి నేను గతంలో కడప కమిషనర్ గారి దృష్టికి అయితే తీసుకుపోయాను. ఆయన వచ్చేసి ఆయన రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఇక్కడ చుట్టుపక్కల అంతా ఇల్లులు ఉన్నాయి, ఇది ఇళ్లకు నడిబొడ్డులో ఉంది. నేను వచ్చేసి కమిషనర్ గారి దగ్గర వచ్చేసి రిక్వెస్ట్ చేసేసి పురమిత్ర యాప్ లో గ్రీవెన్సెస్ లో కమిషనర్ గారికి వీళ్ళందరికీ అర్జీ ఇచ్చేసి, నేను గత సంవత్సరం అయింది ఇప్పటికే వాళ్ళని సంప్రదించి మళ్ళా తీసుకొని వచ్చి ఇక్కడ కాంపోస్ట్ డంపింగ్ యార్డ్ అని పెట్టినారు. ఇక్కడ మిషనరీ పెట్టి 4 కోట్లు మిషనరీ పెట్టి మేము దాన్ని సర్కిలింగ్ చేసి ఎరువుగా మారుస్తున్నాము, చెత్తను వేరు చేసేసి వేరే పెద్ద బండ్లు పెట్టేసి వేరే చోటికి తరలిస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏ ఒక యంత్రాంగం పనిచేయడం లేదు.
జస్ట్ ఇక్కడ వచ్చేసి ఊరి నుంచి తెచ్చే మురికి చెత్త అంతా తీసుకొని వచ్చేసి ఊర్లో ఉండే నానా రోగాలకు గురి అయ్యేటటువంటి అన్ని పరికరాలు అన్ని చెత్తను తీసుకొని వచ్చేసి ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి పెద్ద కంటైనర్లలో తీసుకొని పోయేసి ఊరి బయట తీసుకొని పోయి తరలించే కార్యక్రమం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఎరువు క్రియేట్ చేయడం కానీ ఎలాంటి పరికరాలు కానీ ఎలాంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరగడం లేదు. మీరు తప్పకుండా ఇక్కడ వచ్చి ఎవరైనా అధికారులు కానీ కార్పొరేషన్ యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీరు కన్నా ఇక్కడ ఒక అర్ధ గంట కూర్చున్నారంటే నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను వింటాను. తక్షణమే ఈ వీడియో చూసిన తర్వాత ఈ న్యూస్ అధికార ప్రతినిధులకు కానీ కార్పొరేషన్ యంత్రాంగం కానీ కడప కార్పొరేషన్ కమిషనర్ కానీ వెంటనే స్పందించి ఇక్కడి నుంచి ఈ డంపింగ్ యార్డ్ని తరలించి ఇక్కడ ఉండే ప్రజలను వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునేసి వీళ్ళు ఈ చర్యను తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి ఉక్కాయపల్లె ప్రజల 2వ డివిజన్ ప్రజల తరపున మేమైతే గట్టిగా కోరుతున్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నతాశయంతో తెచ్చిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమని నగర మాజీ మేయర్ సురేష్ బాబు వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడంపై వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలోని 7 రోడ్ల కూడలిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైతే ప్రజలకు చాలా నష్టాలు జరుగుతాయన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం కావాల్సి వస్తుందని, అలాగే వైద్య రంగం ప్రజలకు అందకుండా పోతుందన్నారు. ఈ కళాశాలలు ప్రభుత్వ రంగంలో కొనసాగితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కుళ్ళుతోనే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని సహించే ప్రశ్నే లేదని, ఎంతటి పోరాటమైనా చేసి ప్రైవేటీకరణను రద్దు చేయిస్తామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని, చివరికి టీడీపీ వారు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 12న జరిగే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈరోజు యూత్ అధ్యక్షుడు ఆదిత్య వాళ్ళ ఆధ్వర్యంలో, నాగేంద్ర ఆధ్వర్యంలో 7 రోడ్ సర్కిల్లో కోటి సంతకాల సేకరణలో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ప్రోగ్రాం. నిజంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ కేంద్రం నుంచి తీసుకొస్తే ప్రజలకి అందుబాటులో ఉన్న కొన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వమే నడపాల్సింది పోయి ప్రైవేట్ ఫరం చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. నిజంగా జగన్మోహన్ ఎంతో మంచి ఉద్దేశంతో 4.5 కోటి జనాభాలో 17 మెడికల్ కాలేజ్ వస్తే దాని అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, ప్రజలకందరికీ మెరుగైన వైద్యం అందేదానికి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని 7 మెడికల్ కాలేజీ పూర్తి చేసి జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. 80% 60% కంప్లీట్ అయ్యి పూర్తయ్యే దశలో ఉన్న మెడికల్ కాలేజీని అన్నీ కూడా ప్రైవేట్ ఫరం చేయాలన్నది చాలా దారుణం. ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయ్యి దాంట్లో ఫ్యాకల్టీస్ కూడా అన్ని అందుబాటులో తెచ్చినా కూడా 50 మెడికల్ సీట్లు వచ్చి ఆ కాలేజీ ఓపెన్ చేయాల్సింది దాన్ని కూడా క్లోజ్ చేసి మాకు వద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాయడం అనేది చాలా దారుణం. నిజంగా 29 రాష్ట్రాల్లో ఏడన్నా కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారే విద్య వైద్యం అందించాల్సింది పోయి విద్యని ప్రైవేట్ ఫరం చేసేట్టుగా, అలాగే ఈరోజు మెడికల్గా వైద్యాన్ని కూడా ప్రైవేట్ ఫరం చేసే రాష్ట్ర ప్రభుత్వం దరిద్రం తప్పనింది. ఈ భవిష్యత్తులో నువ్వు ఇదే విధంగా ప్రైవేట్ ఫరం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి తీవ్రంగా ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ప్రైవేట్ ఫరంగా కాకుండా ప్రభుత్వం ద్వారా నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సురేష్ బాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు రావడం జరిగింది. నిజంగా ప్రభుత్వ
మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణం చేయడం నిజంగా దారుణం. ఎందుకంటే ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడే కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధంగా ప్రైవేట్ పరం చేసిన చరిత్ర లేదు. 2017లో కేంద్రం నుంచి దాదాపు 92 కాలేజీలు మెన్షన్ అయితే అప్పట్లో కేంద్రంతో పొత్తులో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క కాలేజీ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారు. అదే మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకు అదనంగా ఏదన్నా ఒక 5, 6 తీసుకురావాల్సిన బాధ్యత అతనిపైన ఉంది. అది పక్కన పెట్టేసి ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా. అలాగే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లకు సంబంధించి అఫిడవిట్లో ఉన్న ఆస్తులు ఎంత తెలుసా? 160 కోట్లు. 2019కి వచ్చేతలకే ఆయన ఆస్తులు ఎంత తెలుసా? 660 కోట్లు అక్షరాల గవర్నమెంట్కు ఆయన సమర్పించిన అఫిడవిట్లో. అంటే దీని ప్రకారం ఆయన ఆస్తులు పెంచుకోవడమే ఆయన లక్ష్యంగా పోతాడే కానీ ఏమాత్రం మనకి మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కానీ ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడం నిజంగా ఎంత సిగ్గుచేటని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. వాతావరణ పరిశోధనలపై చాపాడు సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల వినూత్న ప్రయోగం విజయవంతమైంది. వాతావరణ పరిశోధనలో సిబిఐటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ప్రయోగం చేపట్టారు. 35 కిలోమీటర్ల వరకు ప్రయాణించే హీలియం బెలూన్కు వాతావరణాన్ని పరిశీలించే పరికరాలు అనుసంధానం చేశారు. 35 మంది సిబిఐటి ఇంజనీరింగ్ విద్యార్థుల వినూత్న ప్రయోగంలో పాల్గొన్నారు. గాలిలో తేమ, వర్షాలు, పీడన, అల్ట్రావైరస్ కిరణాల ప్రతివర్తనను అధ్యయనం చేయడమే ఈ లక్ష్యమన్నారు. స్టార్టాక్స్ 2025 పేరుతో చేసిన ప్రయోగం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుకు ప్రయత్నం చేశారు. ఇస్రో శాస్త్రవేత్త, యూనివర్సిటీ వీసీ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రయోగం విజయవంతం కావడంపై కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లు, సహచర విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. Scientists at National Atmosphere. Most exciting part, understanding what is reality. Did you know the payload is designed to design a payload capable. సిబిఐటి క్యాంపస్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఏరో లాంచ్ కార్యక్రమం. హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ని హీలియం బెలూన్ ద్వారా స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది సిబిఐటి విద్యార్థులు దాదాపు 35 మంది ఒక టీమ్గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏరో లాంచ్ ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ శాటిలైట్ 25 to 35 కిలోమీటర్స్ స్పేస్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా అట్మాస్ఫియరిక్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది జరిగింది. శాటిలైట్ బెలూన్ లాంచ్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రంగంలో అవగాహన పెంచుకొని తర్వాత అట్మాస్ఫియరిక్లోని ఉన్నటువంటి పరిస్థితులను వాటన్నిటిని అర్థం చేసుకొని ఫ్యూచర్లో స్పేస్ శాటిలైట్లో భాగంగా తయారు చేసి ఇస్రో ద్వారా స్పేస్కు పంపించగలిగేటువంటి రంగంలోకి ముందుకు వెళ్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ నేత సుబాన్ బాషాలు మండిపడ్డారు. కడప నగరం 30వ డివిజన్లో రచ్చబండ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయా నేతలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అనేక హామీలతో రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కళాశాలను కమిషన్ల కోసం ప్రైవేట్ పరం చేయాలనుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు వైద్య, విద్య దూరం అవుతుందన్నారు.
వైద్య సేవలు కూడా సామాన్యులకు అందకుండా పోతాయన్నారు. కమిషన్ల కోసమే చంద్రబాబుకు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసి కోట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు కోటి సంతకాలతో వ్యతిరేకించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతటితో ఆగకపోతే మరిన్ని ఉద్యమాలు చేసైనా వైద్య కళాశాలలను నిలబెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసి మరి ఆ 10 మెడికల్ కాలేజీల్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకోకుండా మరి ఈరోజు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్ లో కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం ఉన్మానంగా జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల అనుసారం ఆయన తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా విద్యార్థి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రతి ఇంట్లో కూడా వైద్యం అనేది ఉచితంగా దొరకాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దీన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం. ఇది ఒక ఉద్యమం లాగా తీవ్రంగా రూపం దాల్చుకుంటుంది. తప్పకుండా ప్రజల్లో విపరీతమైన చైతన్యం, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము మీకు ముందున్నాం, మేము మీకు సహకరిస్తాం, మీరు వీటిని ఆపండి అని ప్రజలే ఈరోజు మా దగ్గరికి, మా నాయకుల దగ్గరికి వచ్చి ముందుకు వచ్చారు. కోటి సంతకాల సేకరణ తర్వాత రేపు 12వ తేదీ జరగబోయే పెద్ద ర్యాలీ కడపలో ఉంది. ఆ ర్యాలీలో కూడా మేము విన్నవించుకుంటే ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎవరైతే ఈ పీపీ విధానాన్ని ముందుకు వచ్చి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లింగాల మండలంలో వ్యవసాయ మోటార్ల వైర్ల దొంగతనాలపై సత్వరమే చర్యలు చేపట్టాలి. రైతులతో కలిసి ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరాన్ని నిరసిస్తూ నిర్వహించే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. ప్రజలకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాల పిలుపు. ఉకాయపల్లెలో చెత్త చెదారాలను తరలించి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. కార్పొరేషన్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఉకాయపల్లె వాసుల వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.